జనసేన పార్టీ తరఫున రాజ్యసభ సీటు ఎవరికి ఇవ్వబోతుంది? ఫలానా కులం వారికి పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చేశారు. ఏంటి కులాల ప్రస్తావంతో ఇవాళ నిజంగా రాజ్యసభ సీటు? ఆంధ్రప్రదేశ్ రాజకీయం అంతా కులాల చుట్టే తిరుగుతుంది అనేటువంటిది అది కాదనలేని సత్యం. నా పార్టీ కాపు పార్టీగా ఉండాలని నేను కోరుకోవట్లేదు, నేను అందరి వాడిలాగా ఉండాలి అని బహిరంగంగా చెప్పిన తర్వాత అధికారంలోకి వచ్చాడు. ఆయన 2023లో ఆయన తీసుకున్న నిర్ణయం ఎవరేమనుకున్నా నా మైండ్లో ఏముందో దాన్ని. రాజ్యసభ ఎంపీ సీటు వ్యవహారం జనసేనలో ఒక కొత్త చర్చకు కారణమవుతుంది. ఈ సీటు జనసేన అసలు ఏ కులానికి ఏ ప్రాతిపదికన ఇస్తుందో తెలియదు, కానీ ఆశావాహుల లిస్టు ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకంటే అధికారంలో ఉన్నారు కాబట్టి. అదేవిధంగా సామాజిక వర్గాల పేరుతో ఇటీవల కాలంలో కొన్ని వార్తలు, కొన్ని పోస్టులు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. ఫలానా కులం వారికి, అంటే ఓపెన్గా చెప్పాలంటే కమ్మ కులానికి లేదా కాపు కులానికి ఈ సీట్ ఇస్తారు, ఈ ఇద్దరి మధ్యలోనే జనసేన సీట్ ఇచ్చేటువంటి అవకాశం ఉందనేది పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. దీనికి పార్టీ వర్గాలు ఏం స్పందించినప్పుడు కూడా సోషల్ మీడియా వేదికగా రెండు సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి నాయకులు విపరీతంగా ట్రోల్ చేసుకుంటున్నారు. అసలు సామాజిక వర్గాల వారీగా రాజ్యసభ సీట్లు ఇవ్వాలా? పార్టీలకి కష్టపడి పనిచేసిన వాళ్ళకి, వెనుదన్నుగా ఉన్న వాళ్ళకి రాజ్యసభ సీట్ ఇవ్వాలా? ఎందుకు ఈ కులాల ప్రస్తావన వస్తుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో రాజకీయ విశ్లేషకులు కిలార్ నాగార్జున గారు ఉన్నారు. సార్ నమస్తే. ముఖ్యంగా గడిచిన కొంతకాలంగా చూసుకుంటే మనం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నటువంటి అంశం జనసేన పార్టీ తరఫున రాజ్యసభ సీటు ఎవరికి ఇవ్వబోతున్నారు? ఫలానా కులం వారికి పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చేశారు, లేకపోతే పలానా కులం వాళ్ళకి ఇస్తే పలానా కులం వాళ్ళు దూరం అయిపోతారు. ఇదే చర్చ. ఏంటి కులాల ప్రస్తావంతో ఇవాళ నిజంగా రాజ్యసభ సీటు? అంటే ఒకటి కృష్ణ గారు, మనం అవునన్నా కాదన్నా, మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఆంధ్రప్రదేశ్ రాజకీయం అంతా కులాల చుట్టే తిరుగుతుంది అనేటువంటిది అది కాదనలేని సత్యం. రాజకీయ పార్టీలు అది ఏ పార్టీ అయినా సరే, అది వైఎస్ఆర్సీపీనా, తెలుగుదేశమా, జనసేన, లేకపోతే బీజేపీనా, ఎవరైనా సరే క్యాస్ట్ ఈక్వేషన్ లేకుండా ఒక నిర్ణయం తీసుకున్నటువంటి సందర్భం మనకు కనపడదు. ఇది ఒక విషయం. రెండోది, రాజ్యసభ అనేటప్పటికి ఏంటంటే దాని పేరే పెద్దల సభ. పెద్దల సభ. గతంలో రాజ్యసభకు ఎవరినైనా పంపించేవాళ్ళు? మేధావులు, సంఘ సంస్కర్తలు, లేకపోతే సోషల్ సర్వీస్ బాగా చేసినటువంటి వాళ్ళు, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరినీ సెలెక్ట్ చేసి మరి, అంటే లోక్సభ ఏదన్నా తప్పులు చేస్తున్నా కానీ రాజ్యసభ అనేటువంటిది పెద్దల సభ కాబట్టి కాస్త అది హుందాగా ఉండాలి, అందుకే దానికి శాశ్వత ప్రాతిపదిక కల్పించారు. మీరు లోక్సభనైనా రద్దు చేయొచ్చు కానీ రాజ్యసభను మీరు ఇచ్చేయడానికి లేదు, శాశ్వత సభ. అంత ఉన్నతమైనటువంటి సభకి ఉన్నతమైనటువంటి వ్యక్తులను పంపించకుండా మనకి లాయల్గా ఉన్నారా, మన కులానికి సంబంధించిన లేకపోతే ఈ కులానికి ఇస్తే మనకేమన్నా 10 ఓట్లు పడతాయి అనేటువంటి క్యాలిక్యులేషన్స్ తోటి ఇవాళ ఇక్కడ మనకి చూసిన కౌన్సిల్కి కానివ్వండి, లేకపోతే రాజ్యసభకు కానివ్వండి, ఎలాంటి వాళ్ళు వెళ్తున్నారు అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. అసలు ఏంటి సార్, 4 సార్లు పార్టీ ఆఫీస్కి వెళ్ళగానే నాకు ఎమ్మెల్సీ అని అడుగుతున్నారు, లేకపోతే ఎన్ని రకాలు చూస్తున్నారు మనం. ఏం కార్పొరేషన్ అడుగుతున్నారని అంటే నేను ఎమ్మెల్సీ అడిగాను, నేను రాజ్యసభ అడిగాను. ఈసారి ఇంకా ఇబ్బందికరమైన విషయం ఏంటంటే, అంతకుముందు తెలుగుదేశం ఉన్నా లేకపోతే 2014-19 మధ్యలో తెలుగుదేశం గవర్నమెంట్ కూటమైనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు పార్టీలో అంటే కూటమిలో లేరు. కూటమిలో ఉన్నారు కానీ అధికారం మద్దతు ఇచ్చారే కానీ అధికారంలో లేరు. బీజేపీ ఉన్న నామకే వస్తే అది సగంలోనే మళ్ళీ వాళ్ళది పెటాకులు అయిపోయింది. కానీ ఈసారి ఏమైంది, బలంగా 3 పార్టీలు కలిసి బలంగా అధికారంలోకి రావడంతో 3 పార్టీల ఆశావాహులు, మామూలుగా అయితే ఒక పార్టీలో ఉంటారు, వాళ్ళని అకామిడేట్ చేయటమే కష్టం. అలాంటిది ఇప్పుడు 3 పార్టీలు రావడంతో ఏంటంటే పోటాపోటీగా ఉన్నాయి. సో ముగ్గురికి కూడా కష్టంగానే ఉంది. ఇప్పుడు వచ్చేటువంటి 4 సీట్లలో ఒకటి బీజేపీ, ఒకటి ఇది, 2 సీట్లు తెలుగు. టీడీపీ క్యూ కూడా ఎంత ఉందో చూసాం. ఆశావాహులు 10-15 మంది కనబడుతున్నారు. సో ఇక్కడ ఏంటంటే మన జనసేనలో మొదటి నుంచి ఆ లింగంనేని ఆయనకి ఇస్తారు అనేటువంటిది విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.
ఎందుకంటే మొదటి నుంచి పవన్ కళ్యాణ్ గారితో వాళ్ళకు ఉన్నటువంటి సంబంధాలు, ఉమ్, తర్వాత కొంత అటు తెలుగుదేశానికి ఇటు వీళ్ళకి కూడా కావాల్సిన మనిషిగా ఉండటంతో ఉమ్, ఏదో రకరకాలుగా వినిపించింది. ఇప్పుడు అది 6 నెలల నుంచి వినపడుతోంది. ఉమ్, కానీ నిక్ ఆఫ్ ద మూమెంట్ అంటే కరెక్ట్గా ఆ టైంకి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఖచ్చితంగా ఇలాంటి చర్చలన్నీ వస్తాయి. ఉమ్, తర్వాత రాజకీయాల్లో వచ్చినటువంటి పరిణామాల్లో కూడా మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, గతంలో అధినాయకుడు ఏదైతే నిర్ణయం తీసుకుంటాడో ఆ నిర్ణయాన్ని కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రశ్నించేవాళ్ళు కాదు. ఉమ్, ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు, దానిపాటికి అది వెళ్దాం అనేటువంటి ఉమ్, అది ఇప్పటికి కూడా కొనసాగుతుంది, ఒక్క వైఎస్ఆర్సీపీలో మాత్రమే. ఉమ్, ఇది మనం గమనించాలి. ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరనుకుంటే వాళ్ళు ఇంకా రెండో వాడు నోరెత్తే ప్రసక్తే లేదు. ఉమ్, కానీ తెలుగుదేశంలోనూ ఇప్పుడు జనసేనలో మనం చూస్తున్న పోకడ ఏంటంటే ప్రజాస్వామ్యం బాగా ఎక్కువైపోయింది. కాంగ్రెస్ చైతన్యం పార్టీలో ఎక్కువైంది. చైతన్యం చైతన్యం ఎక్కువైపోయి ఎక్కువైపోయింది. కాంగ్రెస్ పార్టీ లాగా తయారవుతూ ఉమ్, అధినేత ఏం చేయాలి, ఉమ్, అధినేత ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఏ రోజున ఎవరిని తీసుకెళ్లి లోపలేయాలి, ఉమ్, ఎవరి మీద చర్య తీసుకోవాలి, ఏం చేయాలని కార్యకర్తలే నిర్దేశించేటు ఈ సోషల్ మీడియా ఒకటి వచ్చేసింది కదా, వాట్సాప్ యూనివర్సిటీలు. ఉమ్, వీడికి ఏదో క్షణికావేశంలో వీడికి ఒకటి అనిపిస్తుంది, ఉమ్, తీసుకెళ్లి లోపలేసేయండి, ఎందుకు ఇంకా ఇన్నాళ్ళు పెట్టుకొని ఉన్నారు. ఉమ్, తెలుగుదేశం ప్రభుత్వం రాగానే ఉమ్, వాళ్ళందరూ భావించింది ఏంటంటే నెల రోజుల్లో లోపలేసేస్తారు అందరిని. ఉమ్, 2-3 నెలలు అయ్యేటప్పటికి ఏంటంటే చాలా మంది అసంతృప్తి, అసలు ఏం చేస్తున్నారు, మేము ఎందుకైనా ప్రభుత్వాన్ని తెచ్చుకుంది. ఉమ్, దానికి తోడు కొంతమంది మేధావులు కూడా అలా మాట్లాడటం మొదలుపెట్టారు. ఉమ్, అసలు ఏంటి ప్రభుత్వం ఎందుకు తాత్సారం చేస్తుంది. ఉమ్, ఫస్ట్ టైం నేను మాట్లాడినప్పుడు నేను అదే చెప్పాను, ప్రభుత్వం అంటే దీది కాదు వాళ్ళ పని. ఉమ్, అస్తవ్యస్తం అయిపోయిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి కనీసం 1 సంవత్సరం రోజులు పడుతుంది. ప్రథమ ప్రాధాన్యత అది అవ్వాలి. ఉమ్, వీళ్ళు ఎక్కడికి పోతారు, కేసులు ఉన్నాయి, చేసింది ఉంది, నిదానంగా అవుతుంది. ఉమ్, అంటే కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నాయి అన్నారు ఆ రోజున. ఉమ్, తర్వాత ఏమైంది, అర్థం చేసుకున్నారు, చేస్తున్నారు. ఇప్పుడు అదే ఇది దీంట్లో జనసేనలో కూడా వచ్చింది. ఉమ్, పవన్ కళ్యాణ్ గారిని అధికారంలోకి తీసుకురావడానికి ఈ కాపులు అనేటువంటి వాళ్ళు చేసింది ఎంత అనేటువంటిది ఆయనకి తెలుసు కాబట్టే, అయ్యా మీకు నమస్కారం, నా పార్టీ కాపు పార్టీగా ఉండాలని నేను కోరుకోవట్లేదు, నేను అందరి వాళ్ళలాగా ఉండాలి అని బహిరంగంగా చెప్పిన తర్వాత అధికారంలోకి వచ్చాడు ఆయన. గమనించండి మీరు. సార్ నేను కులాల ప్రస్తావన నాకు అవసరం లేదు, మాట్లాడకూడదు. కానీ 95% కాపు సామాజిక వర్గం జనసేనకి, పవన్ కళ్యాణ్‌కి మద్దతుగా నిలబడింది అనేది మాత్రం నేను చాలామంది విశ్లేషకులు చెప్తే విన్నమాట. నాకు కూడా అలాగే అనిపించింది. ఎప్పుడు, ఎన్నికల తర్వాతైనా ఏ ఎన్నికల్లో? 2024 ఎన్నికలు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది 2024 గురించి కాదు, హ్మ్. 2019. ఓకే. ఖచ్చితంగా ఆయన సామాజిక వర్గం అంతా కనుక ఆయన పక్కన నుంచుంటే హ్మ్. 6% ఎందుకు వచ్చింది? హ్మ్. 6%లో కూడా 3% అన్ని కులాల్లో ఉన్నటువంటి ఆయన అభిమానులు. హ్మ్. మరి ఏరి అలా మీకు ఇదైంది ఎప్పుడు, కాస్తో కూస్తో చిరంజీవి గారు పార్టీ పెట్టాం, హ్మ్. 18% వచ్చారు. వచ్చినాయి. కానీ ధైర్యస్తుడు దెబ్బలు తిని నిలబడ్డటువంటి పవన్ కళ్యాణ్ గారు నేను ఒంటరిగా వస్తున్నాను రండే అంటే ఏం చేశారు? హ్మ్. అది రియలైజ్ అయిన తర్వాత ఆయన ఏమన్నాడంటే, నాకు ఎవరు వచ్చినా నేను, వాళ్ళు కాపులైనా, కమ్మలైనా, మాలైనా, మాదిగలైనా, ఏ కులమైనా నేను అందరి వాళ్ళలాగా ఉండాలనుకుంటున్నాను. హ్మ్. నేనేం చేయాలో నాకు క్లారిటీ ఉంది. హ్మ్. నాతో కలిసి వచ్చేవాళ్ళు కలిసి రండి, హ్మ్. లేనోళ్ళు వెళ్ళిపోయిన అభ్యంతరం లేదు, ఒక నమస్కారం చేస్తాను అన్న తర్వాతే ఆయనకి రాజకీయ భవిష్యత్తు వచ్చింది. హ్మ్. అంటే అది ఆయన తీసుకున్నటువంటి బోల్డ్ డెసిషన్ మూలాన్ని ఇవాళ 100% స్ట్రైక్ రేట్ తోటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నాడు. కానీ ఆ సామాజిక వర్గం వాళ్ళు చూడండి, అత్యధికంగా ఆయన విమర్శిస్తుంది ఏ సామాజిక వర్గం పక్క పార్టీలో ఉన్నాడు చెప్పండి. హ్మ్. అంబటి రాంబాబు దగ్గర నుంచి మిగతా వాళ్ళందరూ కూడా ఆయన సామాజిక వర్గమే ఆయన మీద అది పొలిటికల్ స్ట్రాటజీగా సార్. అయినప్పటికీ ఏ కులం వాళ్ళని ఆ కులం వాళ్ళతోనే తిట్టించడం తిట్టించాలి. అనేటువంటిది ఇది హ్మ్. అన్న తర్వాత చరిత్రలో ఎక్కడైనా చూడండి మీరు, హ్మ్. ఒకే సామాజిక వర్గం వాళ్ళ మాత్రం మొత్తం అంతా గంపగుత్తుగా హ్మ్. ఒకే వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి వేసినటువంటి సందర్భం ఎక్కడ ఉండదు. ఎందుకంటే హ్మ్. మొదటి నుంచి వాళ్ళకున్న రాజకీయ అఫిలియేషన్స్ ఉంటాయి. సార్ నేను మిగతా చరిత్ర నాకు తెలీదు గానీ 2024 ఎన్నికల్లో 95% అనుకోవాలో, 98% అనుకోవాలో నాకు తెలీదు గానీ, జనసేనకి సంబంధించిన ఒక సామాజిక వర్గం ఆ పార్టీకి వేసింది. టీడీపీకి సంబంధించిన ఒక సామాజిక వర్గం ఆ పార్టీకే వేసింది. ఖచ్చితంగా అంతే. మీకు టీడీపీకి సంబంధించిన సామాజిక వర్గం నాకు తెలుసు కాబట్టి, నేను వాళ్ళతోటి కొంచెం ఇంటరాక్షన్ ఉంది కాబట్టి నాకు తెలుసు. హ్మ్. ఈసారి రాకపోతే మనం హ్మ్. ఇంకా మనం అనేటువంటి వాళ్ళం ఈ రాష్ట్రంలో మర్చిపోవచ్చు అనేటువంటి పద్ధతిలో డూ ఆర్ డై సిచ్యువేషన్లో చేశారు. హ్మ్.
సరే ఇక్కడ ఈ సామాజిక వర్గం మొత్తం కనుక చేసుంటే ఉమ్. ఎంతమంది ఉన్నారు చెప్పండి వాళ్ళ శాతం? అదే చెప్తున్నారు కదా. 24% ఉన్నారు. ఉమ్, 24%. ఉమ్, జగన్మోహన్ రెడ్డికి వీళ్ళకి వచ్చినటువంటి మొత్తం ఇది చేస్తే 16% లేదుగా. ఉమ్, సో అన్ని పార్టీలు అన్ని రకాలుగా పడతాయి. ఉమ్, చేసిన తర్వాత ఇవాళ డిమాండ్ చేసి ఇది చేయాలి అంటే ఏంటంటే సహజంగా ఆశావాహుల్లో ఉంటుంది, మనవాడు కదా మన పార్టీ కదా అనేటువంటి దీంతో ఏంటంటే వీళ్ళకి ఇస్తే బాగుండు అనేటువంటి ఒక చర్చ దారితీసింది. ఇవాళ దీన్ని కొంతవరకు మనం ప్రోత్సహించాలి. ఉమ్, ఏది కార్యకర్తలు ఇదిగో పలానా ఆయన కష్టపడ్డాడు, పలానా ఆయన ఉన్నాడు, మన వాళ్ళకి ఇవ్వాలి, మన వాళ్ళకి ఇది కొంతవరకు పర్వాలా. ఉమ్, కానీ ఇది శృతి మించింది అనుకోండి, వీళ్ళకే ఇవ్వాలి వీళ్ళకే చేయాలన్నప్పుడు ఏంటంటే అధినేత మీద ప్రెషర్ ఎక్కువ అవుతుంది. ఉమ్, పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే రాజకీయ క్యాలిక్యులేషన్స్ మిగతావి లేకపోతే మిగతా రాజకీయ నాయకుల్లాగా తీసుకునేటువంటి వ్యక్తి కాదు. మనం ఉమ్, చూసాం తనకి ఏది మంచిది అనిపిస్తే నిర్భయంగా అట్లాంటి నిర్ణయాలు చాలా తీసుకున్నాడు. లింగమనేని రమేష్ గారు అనేటువంటి వ్యక్తి ఏంటంటే మొదటి నుంచి కాస్త బాగా దగ్గరగా ఉన్నారు కాబట్టి అనేటువంటిది ఉంది. వీళ్ళు పేర్లు కూడా ఇప్పటి వరకు అయితే ఆ సామాజిక వర్గం నుంచి ఏమి బయటికి రాల బలంగా. ఉమ్. ఫలానా సామాజిక ఒక్క వర్గం లింగమనేని గారిది బాగా వినపడుతుంది. వినపడుతుంది కానీ కాపు సామాజిక వర్గం నుంచి ఇదిగో పలానా ఆయన ఉన్నాడు ఈయనకి మీరు ఇవ్వండి ఉమ్, అనేటువంటి ఇది రావట్లేదు. ఉమ్, ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా వాళ్ళు తీసుకున్న కొన్ని నియోజకవర్గాల్లో ఉమ్, ఎవరు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నియోజకవర్గాల్లో కొంతమంది క్యాండిడేట్స్ వాళ్ళకి సరైన వాళ్ళు దొరకల. ఉమ్, మీకు కూడా తెలుసు కదా. అవును. ఆ సందర్భంలో తెలుగుదేశంలో ఉన్నటువంటి వాళ్ళను లేకపోతే తెలుగుదేశం దీంట్లో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఎమ్మెల్యేలను కూడా తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఆ రోజున. ఉమ్, వాళ్ళు 100% స్ట్రైక్ రేట్లో ఆ వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఇప్పుడు ఆ మాటకు వస్తే బీజేపీలో కూడా ఉమ్, మీకు ఆ నల్లమెల్లి ఆయన ఉన్నాడు కదా రెడ్డి గారు, ఉమ్, అక్కడ ఇటు నుంచి బీజేపీలో చేర్చి అక్కడ నుంచి గెలిపించుకున్నారు. గెలిపించారు. ఇలా కొన్ని రాజకీయ అడ్జస్ట్మెంట్స్ జరిగినాయి. ఉమ్. కాబట్టి అధినేతకు ఉండేటువంటి కంపల్షన్స్ కొన్ని ఉంటాయి కాబట్టి ఇప్పుడు రాజ్యసభ సీటుకు కూడా అట్లాంటి మార్పులు చేర్పులు ఉంటాయి సార్. టీడీపీలో ఉన్న వీళ్ళ కాపు బాధ నాయకులు అదే. ఎవరైనా ఉంటే తీసుకెళ్ళి వాళ్ళు ఏమంటున్నారంటే మీరు ఎన్ని చెప్పినా ఉమ్, వైసీపీ వాళ్ళు వాళ్ళని ప్రొవోక్ చేస్తుంది. ఉమ్, మీరు 21 మంది మీరు ఉన్నారనుకుంటున్నారే కానీ ఉమ్, దాంట్లో 10 నుంచి 12 మంది చంద్రబాబు నాయుడు మనుషులేరా బాబు మీకు అర్థం కావట్లేదని వీళ్ళకి నోరు పోయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఉమ్, అట్లాగే లింగమనేని రమేష్ అనేటువంటి వ్యక్తిని మీరు పంపించినా ఉమ్, పేరుకి ఇది ఉంటుంది కానీ అతను చంద్రబాబు నాయుడు మనిషి అవుతాడు అనేటువంటిది ఇండైరెక్ట్ గా వాళ్ళు చెప్తున్నటువంటి సందేశం. ఉమ్, కాబట్టి ఈ సామాజిక వర్గాన్ని పంపించిన వాడైతే నీకు 100% మన జనసేనకు సంబంధించినటువంటి వాడే ఇంకా అనేటువంటి ఇప్పుడు భావన. ఎవరున్నారు? ఇప్పుడు నాగబాబు గారి పేరు కూడా కొంతవరకు వినపడుతుంది. ఉమ్. కొంతమంది సినిమా ప్రొడ్యూసర్లు ఎవరో ఉన్నారు కూడా. అని చెప్తున్నారు. ఏమండి అభ్యర్థులు కొద ఉంటుందా? ఉండదుగా. ఇవ్వాలనుకోవాలి పవన్ కళ్యాణ్ గారు అంటే లిస్టు 100 మంది ఉంటారు. మామూలు తాడుగా చాంతాడంత చాంతాడు ఉంటుంది. కాబట్టి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిలో నాకు నచ్చిన విషయం ఏంటంటే బిగినింగ్ లో నేను అనుకున్నది ఏంటంటే ఇతనికి పరిణితి లేదు, నిలకడ లేదు. ఒక నిర్ణయం తీసుకుంటే దాని మీద సరిగ్గా స్టికాన్ అవ్వడు. ఇవాళ మాట్లాడతాడు, 6 నెలలకి ఇంకోటి మాట్లాడతాడు, సంవత్సరానికి. మొదట్లో అలాగే ఉండేది అతనికి. 2019, 24 మధ్యలో కొంచెం వేవరింగ్గా ఉండేది. కానీ 24 ఎలక్షన్ ముందు నుంచి అంటే ఒక సంవత్సరం రోజుల నుంచి 23 నుంచి తీసుకుంటే మంచో చెడు ఒకదాన్ని నమ్ముదాం, దీని మీదే నిలబడదాం, గెలిస్తే గెలుస్తాం, పోతే పోద్ది, తప్పు నాదే అవుతుంది అని గట్టిగా అనుకున్నాడని నాకు అనిపిస్తుంది ఒక రాజకీయ విశ్లేషకుడు. అప్పటి నుంచి అతను సక్సెస్ స్టార్ట్ అయింది. లేకపోతే ఒక విపరీతమైన ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి తనంతట తానుగానే నేను పెట్టుకుంటానని చెప్పేసి అని అప్పటిదాకా కొంచెం ఎవరింగ్ లో ఉన్నా తనని ఎంతగా తగ్గించుకున్నాడు. బలం ఉందా లేదా, లాస్ట్ టైం 6 వచ్చినాయా, 6% వచ్చినాయా, 2 చోట్ల మీరు ఓడిపోయారా, ఇట్ డజంట్ మ్యాటర్. కానీ చరిష్మా ఉన్నటువంటి లీడరు కనీసం 100 సీట్లు అడుగుతారు, తక్కువ 40 సీట్లన్నా అడుగుతారని అనుకున్నారు. కానీ అక్కడే అందరు అంచనాలను అతను తలకిందులు చేశారు. 100% స్ట్రైక్ రేట్ కావాలి. ఫస్ట్ ఏంటంటే ఈ ప్రభుత్వాన్ని నేను 100% స్ట్రైక్ రేట్ కూడా ఆయన ఏం చేశాడని నేను అంటలేదు. ఫస్ట్ ఈ వైసీపీ అనేటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉండకూడదు, భూస్థాపితం చేస్తానన్నాడు చూసారు అధపాతాళానికి, అది ఫస్ట్ ప్రిఫరెన్స్. అది చెయ్యాలి అంటే నేను తగ్గాలి అవసరమైతే. తగ్గటమే కాకుండా కేంద్రంలో ఎన్నికలను మొత్తాన్ని కంట్రోల్ చేయగలిగిన బీజేపీని కూడా పట్టుకొచ్చి ఈ 2 బలమైన శక్తుల్ని కలిపినప్పుడు మాత్రమే నేను కింగ్ మేకర్ అవుతానా, కింగ్ అవుతానా, డిప్యూటీ ఆ రోజున అతను ఏం అనుకోవాలి. ఫస్ట్ ఈ కూటమి రావాలి, ఇది పోవాలి, జనాలు గట్టును పడాలి.
గట్టున పడ్డ తర్వాత చూసుకుందాం అన్నారు. అతను నిజంగా అతను మంచితనానికి ఏంటంటే 100% స్ట్రైక్ రేట్ అనుకోకుండా వచ్చింది. అతను కూడా ఊహించలేదు, ఎవరు ఊహించలేదు. చేసిన తర్వాత ఈ 2 సంవత్సరాల కాలంలో అతనికి ఎంత మెచ్యూరిటీ వచ్చింది అనేటువంటి సందర్భం. అనేక సందర్భాల్లో వైసీపీ వాళ్ళు పులబెట్టడానికి చూశారు, వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా చూశారు. ప్యాకెట్లు తీసుకున్నామని, ప్యాకేజ్ తీసుకున్నాను, ప్యాకేజ్ స్టార్, దత్తపుత్రుడు, ఎన్ని మాటలు అన్నా. నేను అన్నాను చూసారా 23లో ఆయన తీసుకున్న నిర్ణయమే. ఎవరేమనుకున్నా నా మైండ్లో ఏముందో దాన్నే. పైగా మొన్న లోకేష్ గారు చెప్పారు ఒక సందర్భంలో, 2029 వరకు ఈ కూటమి ఇలాగే సాగుతుంది, బలంగా ఉంటాం మేమని చెప్పి. అంటే పవన్ కళ్యాణ్ గారు నాకు సాయంత్రం ఫోన్ చేసి నా మీద పోట్లాడారు, నేను 15 ఏళ్ళు అంటా ఉంటే మీరు 29 అని మాట్లాడుతున్నారు ఏంటని చెప్పేసి. అంటే ఒక నాయకుడికి ఎంత మెచ్యూరిటీ ఉంటే ఆ మాట మాట్లాడతాడు. పైగా విజయ్తో కంపేర్ చేసి ఇతను తూర్పారబడుతున్నారు. అదొక పనికి మాలిన పని. విజయ్ కథ వేరు, ఈయన కథ వేరు. పాలిటిక్స్ వేరు, ఇక్కడ ఉన్న పరిస్థితులు వేరు. అక్కడ ఒక గ్యాప్ ఉంది, ఒక వాక్యూమ్ ఉంది అక్కడ థర్డ్ పార్టీ. ఇక్కడ అది లేదు. రెండు బలంగా 40% 2 పార్టీలు ఉన్నప్పుడు నువ్వు ఉన్నటువంటి 10-15%, 12%తో అధికారంలోకి రావటం అనేది అయ్యే పని కాదు కదా. సో అది అతనికి తెలుసు, మీకు తెలియదు. మీరు ఉన్నారు కాబట్టి 24% మనం ఉన్నాం కాబట్టి అని చెప్పేసి అనుకుంటే, పాలకొల్లులోనే చిరంజీవిని ఓడిచ్చారు మీరు. ఆయన అదే చెప్తున్నారుగా. మరి పాలకొల్లు పట్టున్న ఏరియా కదా, ఉభయ గోదావరి జిల్లాలో అది గణనీయంగా ఉన్నారుగా. మరి అక్కడ నిజంగా ఆయన గాజువాకలో కూడా ఓడిపోయాడు. గాజువాకలో తిరుపతిలో కనుక చిరంజీవి గారు గెలవకపోతే అది కూడా అంతా 5,000 4,000, అది కూడా కరుణాకర్ రెడ్డి చేసిన పిచ్చి పని. ఆయన ఉన్న హోటల్ మీద దాడి చేయించారు, లేకపోతే అక్కడ గెలిచేవాడు గారు. మరి అక్కడ కూడా చిత్తూరు జిల్లాలో బలిజ్ సామాజిక వర్గం బ్రహ్మాండంగా ఉన్నారు. కాబట్టి క్యాస్ట్ మాత్రమే చూసుకుంటే పాలిటిక్స్ లో వీళ్ళందరూ అదే భ్రమంలో ఉంటున్నారు. ప్రతి కులమాడు ప్రతి పార్టీలో ఉంటాడు. నాయకుడు చేసే పని బట్టి ప్రతి క్యాస్ట్ ప్రతి వాడు ఆదరిస్తాడు. అయితే ఏంటంటే మనం ఒక దీంట్లోకి వెళ్ళిపోయాం కాబట్టి ఇప్పుడు మంత్రివర్గం కూర్పు కూడా చూడండి, ఎస్సీలు ఎంతమంది, ఎస్టీలు ఎంతమంది, బీసీలు ఎంతమంది, మైనారిటీ ఎంతమంది, మిగతా వాళ్ళు ఎంతమంది, ఇవన్నీ అయ్యేటప్పటికి బుచ్చే చౌదరి గారు లాంటి సీనియర్కి ఇంతవరకు అసలు అవకాశం రాలేదు. 6 సార్లు. ఒకసారి అదే ఆశ్చర్యం అనిపిస్తుంది. అంటే వైసీపీలో ఉన్న వాళ్ళు అందరినీ నేను తప్పు పట్టలేను, లేకపోతే మిగతా పార్టీలో ఉన్న వాళ్ళని తప్పు పట్టకూడదు, అందరిలో ఉంటారు. కానీ టీడీపీ అంటే టీడీపీ అధికారంలో రాగానే ఎక్కడో వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళని ఎమ్మెల్యేని చేసి వెంటనే సామాజిక వర్గాల సమీకరణతో మంత్రి పదవులు ఇచ్చేసి మరి మిగతా వాళ్ళని ఏం చేస్తారు? ఇవాళ ధూళిపాళి నరేంద్ర ఉన్నారు, మరి ఆయన ఏం చేస్తారు? ఎన్నిసార్లు గెలిచాడు? 6 సార్లు. ఏంటంటే కులం అనేటువంటిది అక్కడ అడ్డుకోవడం. నేను అనేది ఏంటంటే ఆ మూలాన సమర్థత కూడా తగ్గిపోతుంది. అంటే వాళ్ళల్లో మిగతా వాళ్ళలో సమర్థులు లేరని నేను అంటలేదు, కానీ అత్యంత సమర్థులు అనుభవజ్ఞులు అయినటువంటి వాళ్ళు ఏంటంటే ఈ క్యాస్ట్ ఈక్వేషన్స్ లో అధికారానికి దూరం అవుతున్నారు, వాళ్ళ యొక్క సర్వీసెస్ ఉపయోగించుకోలేరు. అది రాష్ట్రానికి నష్టం చేస్తుంది. పాలిట్ బ్యూరోలో కూడా అయినా తీసుకోవచ్చు కదా సార్ అలాంటి సీనియర్ని. అంటే చంద్రబాబు నాయుడు గారి విషయం మనకు తెలుసు కదా, ఏం చేయాలన్నా 1000 చాలా మంది 100 క్యాలిక్యులేషన్లు వేస్తే 1000 వేస్తారు. 1000 వేసిన తర్వాత అది పరిష్కారం రావట్లేదు అంటే దాన్ని పోస్ట్ పోన్ చేసి సాగదీస్తారు. అదే ఆయన స్ట్రాటజీ. పివి నరసింహరావు గారి తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి దాంట్లో. అందుకని నొప్పింపక తానవోక అన్నట్టుగా ఉంటుంది ఆయన రాజకీయం. ఏదైనప్పటికీ కూడా మరి చిరంజీవి మన పవన్ కళ్యాణ్ గారు ఆయన అన్నటువంటి లింగమనేని వైపే మొగ్గు చూపుతారా, లేదా కార్యకర్తలు మిగతా వాళ్ళు అన్నట్టుగా ఆయన సామాజిక వర్గానికి మొగ్గు చూపుతారా అనేటువంటిది. ఇప్పుడు ఒక రాజ్యసభ వచ్చినంత మాత్రాన ఏదో అయిపోతుందని కాదు, వాళ్ళకు స్టేటస్ సింబల్ లాగానే కానీ వాళ్ళకి కావాల్సిన పనులు వాళ్ళు చేయించుకోవట్లేదు. అంతే, ఏ ప్రభుత్వం ఉన్నది. కాకపోతే వైసీపీ ఏం చేస్తుందంటే పలానా సామాజిక వర్గానికి ఇవ్వలేదు కాబట్టి వాళ్ళ మీద వివక్ష చేయలేదని వాళ్ళు రెచ్చగొట్టేటువంటి అవకాశం. ఇప్పుడు టీడీపీలో కూడా 2 బలమైన వ్యక్తులు, భాష్యం రామకృష్ణ, గల్లా జయదేవ్, కమ్మ సామాజిక వర్గం నుంచి పోటీ పడుతున్నారు. అవును. ఇప్పుడు మీరు చెప్పినట్లుగా టీడీపీకి మనకి జనసేనకి అనుబంధంగా ఉన్న లింగమనేని గారు కూడా పోటీ పడుతున్నారు. ఉన్న 4 సీట్లు ఈ ముగ్గురికి ఇస్తే మళ్ళీ అదొక గోల అవుద్ది. అదొక గోల కదా. ఇప్పుడు అతనే కాదు, ఇంకో కిలార్ రాజేష్ అని ఉన్నాడు, అతనికి ఇస్తారంటున్నారు. తర్వాత సురేష్ అని చెప్పేసి టీడీఎల్పీ ఆయన ఉన్నాడు, ఆయనకి. ఇవన్నీ కూడా మళ్ళీ ఒకటే సామాజిక వర్గం. ఇది ఇచ్చినా అది గోలే. కాబట్టి ఏంటంటే అధినాయకుడు అనేటువంటి వ్యక్తి నేను అన్నట్టుగా పెద్దల సభ, అట్లీస్ట్ మిగతా ఈ లోకల్ రాజకీయాల్లో మీరు కొట్టుకోండి, కనీసం పెద్దల సభకు పంపించే వాళ్ళైనా ఈ క్యాస్ట్ ఈక్వేషన్స్ చూడకుండా సమర్థత ఆధారంగా పంపిస్తే కొంత. మీరు చెప్పినట్లుగా గోరంట్ల బుచ్చి చౌదరి గారి పొలిటికల్
లైఫ్ దాదాపుగా ఖచ్చితంగా ఉంది ఎండింగ్ కాబట్టి వస్తుంది అట్లాంటి వాళ్ళని కాబట్టి పంపించాలి. చక్కగా అలాంటి ఆయన్ని పంపిస్తే గౌరవంగా ఉంటుంది. ఉమ్, ప్లస్ ఆయన కూడా ఏంటంటే ఆయనకు ఒక అసంతృప్తి ఉంది, ఇంత చేశాను ఎప్పుడో రామారావు గారి టైం అనేటువంటిది. అవును. అది కూడా పోయినట్టుగా వీళ్ళందరినీ పక్కన పెడితే వాడికి ఇవ్వలేదు కాబట్టి నాకు ఇవ్వలేదులే అనేటువంటి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇది వీళ్ళకి ఆశావాహుల్లో పైగా బోల్డ్ అంత వయసు అనుభవం ఉంది. ఉంటుంది సార్. తర్వాత ఏంటంటే బుచ్చి చౌదరి గారికి ఎక్స్పీరియన్స్ ఉంది. ఎక్స్పీరియన్స్ ఉంది. అది రాష్ట్రానికి ఉపయోగపడుతుంది. నిజంగా పెద్దల సభ అంటే పెద్ద ఆయన ఉన్నట్టుగా పెద్ద ఆయన ఉన్నట్టుగా ఉంటుంది. అవుట్ ఆఫ్ ద బ్లూ ఆయన తీసుకొస్తే ఎవరు కాదనేటువంటి పరిస్థితి కూడా ఉండదు. అట్లాంటి వాళ్ళని ఎవరన్నా చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. మన చర్చ ఏమన్నా చూసి వాళ్ళు అట్లాంటి చేస్తారని చూద్దాం. సో పెద్దల సభకి నిజంగా రాజకీయాల్లో ఉన్నటువంటి పెద్దల్ని పంపించాలి. అదే అదే అంటే సామాజికంగా వస్తున్నటువంటి మార్పులు, క్యాస్ట్ ఈక్వేషన్స్తో కొన్ని రాజకీయ నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కూడా కొన్ని నిర్ణయాలు మాత్రం వ్యక్తి ఆధారిత నిర్ణయాలు, వ్యక్తిత్వ ఆధారిత నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. లేకపోతే పలానా సామాజిక వర్గం వాళ్ళకి ఇవ్వాలనంటే అనుభవం ఉన్నా లేకపోయినా, సమర్థుడైనా కాకపోయినా వాళ్ళకే ఇవ్వాలని చూస్తే పార్టీల్లో అదేవిధంగా సమాజంలో కూడా విపత్కర పరిస్థితులు వచ్చే ప్రమాదం ఉంటుంది. సో రాబోయే పెద్దల సభలో జనసేన ఎవరికి సీట్ ఇస్తుంది, ఏ సామాజిక వర్గానికి సీట్ ఇస్తుంది? ఎందుకంటే అసలు పవన్ కళ్యాణ్ ఎజెండానే నాకు ఏ కులంతో సంబంధం లేదు, నేను కులాల ప్రస్తావన తీసుకొని రాను అనేటువంటి చెప్పే ఒక వ్యక్తి. అలాంటి వ్యక్తి కులాల వారీగా ఇస్తారా, లేకపోతే స్నేహానికి కట్టుబడి ఇస్తారా, లేదంటే పార్టీలో ఉన్నటువంటి పెద్దలకు ఇస్తారా? భవిష్యత్తే తేల్చాలి.